వాటిని మొత్తం 10 దేవుళ్ళుగా ఆవిర్భవించారు ఇక్కడ. ఈ కొండ అంతా కూడా చాలా పవర్ఫుల్ అండి. దీన్ని నీలాచల్ పర్వతం అంటారనమాట. అంటే నీలాచల్ పర్వతం పైన కామాఖ్య అమ్మవారు మొత్తం జగత్తుని పాలించడానికి ఇక్కడ వెలిసారనమాట. అయితే ఇక్కడ ఉన్న అమ్మవారికి ప్రత్యేకం ఏంటి అంటే, ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఇక్కడ స్థల పురాణంతో పాటు ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు చాలా మంది అదే చెప్తున్నారండి. మనకుండే శత్రు బాధలు కానీ, లేకుంటే మనకుండే ఎవరైనా దోషాలు కానీ అలాంటివి ఏమైనా పోనా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేపిస్తున్నారండి. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ కొండపై నుండి మొత్తం ఈ 10 దేవతల పేర్లు చెప్పాను కదా, ఈ 10 గుళ్ళు కూడా సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేసేస్తారనమాట. అంటే ఒక్క భువనేశ్వరి మాత ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో అది మాత్రమే ఉంటుంది 8:39 వరకు. రిమైనింగ్ అన్నీ కూడా ఈవినింగ్ 6 o'clock క్లోజ్ చేసేస్తారు. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఈవినింగ్ 6 లోపు అన్నీ అయిపోయేలా దర్శనం చేసుకునేలా ప్రయత్నించండి. కానీ కొన్నిసార్లు అది కుదరకపోవచ్చు, ఎందుకంటే మనం అక్కడ చేరుకునే టైం బట్టి, మన దర్శనం టైం బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మేమైతే ఫ్లైట్కి వచ్చాం కాబట్టి ఎర్లీ మార్నింగే చేరుకున్నాం, కాబట్టి అన్ని టెంపుల్స్ చూడడానికి మాకు వీలైంది.